అందరికీ నమస్కారం అండి. ఈ నెల 22న ఉద్యమ కార్యాచరణ బొప్పరాజు. ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీ చర్చించిన అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం ప్రకటించాలని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 22న ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు తక్షణం ఐఆర్ ఇవ్వాలి, డిఏ బకాయిలు చెల్లించాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలి, అలాగే అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు పెంచాలి అని చెప్పేసి బొప్పరాజు కోరడం జరిగింది. సో ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న అంశాలన్నిటికీ సంబంధించి ప్రభుత్వం వెంటనే కీలక ప్రకటన అయితే విడుదల చేయాలి. ఒకవేళ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా ఈ నెల 22 నుంచి ఉద్యమ కార్యాచరణ అయితే మొదలు పెడుతున్నామని చెప్పేసి క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రేపటి నుంచి సిపిఎస్ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమం, కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులకు పాత పెన్షన్నే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరకొండ సతీష్ సీఎం దాస్ తెలిపారు. చలో విజయవాడకు సంబంధించిన పోస్టర్లను అనకాపల్లి, కృష్ణా జిల్లాలో గురువారం ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారంలోపే సిపిఎస్ను రద్దు చేస్తానని జగన్ నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు పాత పెన్షన్ విధానం అమలు చేయకుండా మోసం చేశారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పే సీఎం జగన్ వారికి చేసిన మేలేమిటి? సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన 10% మొత్తాన్ని ప్రభుత్వం వాడేసుకుంటుంది. పిఆర్సీ డిఏ బకాయిలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని అంశాలను కూడా క్లియర్ చేసి ఉపాధ్యాయ వర్గాలకు అన్ని విధాలా మేలు చేకూర్చే విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ యువర్ కొలీగ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.